హాయ్. ఇప్పుడు నేను మీకు జావా ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో నేను పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. సీ హియర్ జావా ఆర్కిటెక్చర్. ఇదేంటంటే అండి, ఏదైనా సరే మనం ఒక కొత్త టూల్ నేర్చుకుంటున్నప్పుడు ఆ టూల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ కనుక అర్థమైతే నెక్స్ట్ నుంచి మనకి ఈజీగా ఉంటుంది ఫ్లో అనేది. ఓకే. సో ఇక్కడ జావా ఆర్కిటెక్చర్లో ఫస్ట్ వచ్చేసరికి ఇది చూడండి. డెవలపర్ ఏం చేస్తాడంటండి, సపోజ్ కస్టమర్ మనకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని డెవలపరు తన బిజినెస్ లాజిక్ అనేది జనరేట్ చేస్తాడు. ఓకే. సో ఇప్పుడు డెవలపర్ ఏం చేశాడు, నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాడు. ఓకే, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాడు. ఓకే, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ డెవలపర్ ఏం చేశాడు, లాజిక్ అనేది రాశాడు, ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత ప్రోగ్రాము ఫస్ట్ ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ చెక్ చేసుకోవాలి. ఆ కంపైల్ టైమ్ ఎర్రర్స్ చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ని కంపైలర్ అని ఉంటుంది, జావా కంపైలర్కి ఇస్తాము. జావా కంపైలర్కి ఇస్తే ఏం చేస్తుందంటే అది కంపైల్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఏమీ ఎర్రర్స్ లేకపోతే మాత్రమే మనకేం చేస్తుంది అంటే బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే ఏంటంటే జీరోస్ వన్స్ అనే ఉంటాయి. ఈ జీరోస్ వన్స్ మెషిన్ కోడ్ అనమాట. అంటే మెషిన్ మాత్రమే అర్థం చేసుకోగలది, మనకి రీడబిలిటీ ఉండదు, హ్యూమన్ రీడబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే. సో మెషిన్స్ అర్థం చేసుకునేది జీరోస్ అండ్ వన్స్ కాబట్టి ఈ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే దాన్ని బైట్ కోడ్గా జనరేట్ చేస్తుంది. ఓకే. ఈ బైట్ కోడ్ని మనం ఏం చేస్తామంటే మనం జేవిఎంకి ఇస్తాము. జేవిఎం ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ ఏదైతే ఉందో ఈ బైట్ కోడ్ని జేవిఎం ఈజీగా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని అదేం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యి మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈచ్ స్టెప్ ఎలా జరుగుతుందనే చూద్దాం. సపోజ్ డెవలపర్ ఒక కోడ్ రాశాడు, ఆ కోడ్ ఎలా ఉంటుంది. ఓకే, కంపైల్ చేశాడు. కంపైల్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా లేదా చెక్ చేస్తుంది. ఎలా కంపైల్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జేవిఎం ఉంది కదండి. ఈ జేవిఎం ఏం చేస్తుందంటే ఆ మన బైట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ జేవిఎం అనేది మనం ఈ వేటిని రన్ చేయగలదంటే జార్ ఫైల్స్ మాత్రమే రన్ చేయగలదు. జార్ ఫైల్స్, వేర్ ఫైల్స్, ఈఏఆర్ ఫైల్స్ అది అర్థం చేసుకోలేదు. సో దానికోసం ఏం చేస్తారంటే సపరేట్గా సర్వర్స్ ఉన్నాయి. అంటే అపాచీ టామ్ క్యాట్ అని, అపాచీ టామ్ ఈ అని అలా ఉన్నవి సర్వర్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాము అంటే జార్ ఫైల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లైబ్రరీస్ అంటారు, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, ఇవన్నీ జార్ ఫార్మాట్లో ఉంటాయి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. వాటిని రన్ చేసేటప్పుడు మనం జావా కమాండ్స్తో కమాండ్ లైన్ ద్వారా మనం రన్ చేసేయచ్చు. బట్ వేర్ ఫైల్స్ అని ఉంటాయి. ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే జార్ ఫైల్స్ ఉంటాయి. ఈ జార్ ఫైల్స్ని మనది జేవిఎం అనేది ఈజీగా రన్ చేయగలదు, మన కమాండ్ లైన్ ద్వారా రన్ చేసేయచ్చు. బట్ వేర్ ఫైల్స్ వచ్చేసరికి మన కమాండ్ లైన్ ద్వారా రన్ చేయలేము. రన్ చేయాలి అంటే మనకి సపరేట్ టూల్స్ కావాలి. సపోజ్ వేర్ ఫైల్స్కి వచ్చేసరికి వెబ్ సర్వర్ కావాలి. వెబ్ సర్వర్ వచ్చేసరికి ఎగ్జాంపుల్కి అయితే అపాచీ టామ్ క్యాట్ తీసుకుంటున్నాను. ఓకే, అలాగే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఈఏఆర్ ఫార్మేట్లో ఉంటాయి. వీటిని రన్ చేయాలి అంటే ఇంకొక సర్వర్ కావాలి, దట్ ఈజ్ అప్లికేషన్ సర్వర్ అంటారు. వాటిని రన్ చేయడానికి అపాచీ టామ్ క్యాట్ అనే ఒక సర్వర్ ఉంటుంది. వాటి ద్వారా మాత్రమే రన్ చేయగలం. నేను వచ్చేసరికి మీకు జార్ ఫైల్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది, ఎలా జనరేట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూపిస్తాను. దీనికోసం 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం చేద్దాము అంటే పవర్ పాయింట్లో ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తాడు, ఒక కోడ్ రాస్తాడు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక రిక్వైర్మెంట్ అనుకుంటున్నా. ఏంటంటే అది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ని మనం అడిషన్ చేసుకోవాలి. 2 వాల్యూస్ తీసుకుంటాను యూజర్ దగ్గర నుంచి 2 ఇన్పుట్స్ తీసుకొని వాటిని అడిషన్ చేసి దాన్ని నేను ప్రింట్ చేయాలి. అది సపోజ్ కస్టమర్ మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ అనుకోండి. అప్పుడు దానికి డెవలపర్ కోడ్ ఎలా రాస్తాడు అంటే నేను ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇది బేసిక్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ అని. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తీసుకొని దానికి నేను జార్ ఫైల్ జనరేట్ చేస్తాను. ఓకే,
సి హియర్. సో ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ మీకు రాయడం లేదండి, ఆల్రెడీ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లాస్ నేమ్ వచ్చేసరికి జార్ ఫైల్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు మనకి స్కానర్ అనే క్లాస్ అవసరం అవుతుంది. స్కానర్ అనే క్లాస్ ఇన్పుట్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను ప్లీజ్ ఎంటర్ నంబర్ 1 అని. సో యూజర్కి అర్థమవుతుంది నంబర్ 1 ఎంటర్ చేయాలి అని. అతను ఎంటర్ చేసిన నంబర్ని నేను num1 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను యూజింగ్ స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్సి. ఓకే, ఇక్కడ చూడండి స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, ఎస్సి అని ఇచ్చాను. ఇదంతా మీకు ఫర్దర్గా ఫ్యూచర్ క్లాస్లో నేను అనేది ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది చెప్తాను. ఇక్కడైతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాము, ఇన్పుట్ తీసుకొని num1 అనే వేరియబుల్ స్టోర్ చేశాను ఫస్ట్ వేరియబుల్. అలాగే సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను, అతను సెకండ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే దాన్ని num2 అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకొని num1 ప్లస్ num2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను, దాన్ని సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి ఆ సమ్ అనే వేరియబుల్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఈ స్కానర్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ది కోడ్ అండి. మనకి కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి కోడ్ అనేది డెవలపర్ జనరేట్ చేశాడు. సో ఫస్ట్ పాయింట్ ఇది, డెవలపర్ ఏం చేశాడు, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఒక కోడ్ జనరేట్ చేశాడు. ఓకే, తర్వాత దాన్ని ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఇదేందో మన కోడ్ ఇది కదా, సో మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సిఎండి అని ఇవ్వండి. ఓకే, సో దీనికన్నా ఏముందంటే మనకి కంపైల్ చేయాలి అంటే మనకి జావా అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే, జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. జావా మైనస్ వర్షన్, ఇక్కడ జావా ఇన్స్టాల్ అయ్యింది బట్ దాని వర్షన్ చెక్ చేస్తున్నాను నేను. ఓకే, మనకి ఏమైతే ఇన్స్టాల్ అయ్యి ఉంది, ఇక్కడ జావా వర్షన్ 11 అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి, పవర్ పాయింట్లోనే ఇక్కడ చూడండి, మనం ఏదైనా సరే కంపైల్ చేయాలంటే డెవలప్మెంట్ టూల్స్ కావాలి. మనకి ఏంటంటే ఒక డాట్ జార్ ఫైల్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి జేఆర్ఈ సరిపోతుంది. ఓకే, ఎవరైనా సరే జస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే జేఆర్ఈ సరిపోతుంది. ఓకే, జేఆర్ఈ లోపల మనకి జేవిఎం ఉంటుంది. కానీ కోడ్ని మనం డెవలప్ చేయాలి, కంపైల్ చేయాలి, ఓకే, జార్ ఫైల్ జనరేట్ చేయాలంటే మనకి డెవలప్మెంట్ టూల్స్ కూడా అవసరం అవుతాయి. ఓకే, నేనేం చేశానంటే జేడీకే ఇన్స్టాల్ చేశాను. జేడీకే ఇన్స్టాల్ చేస్తే నాకు జేఆర్ఈ వస్తుంది, అలాగే డెవలప్మెంట్ టూల్స్ కూడా వస్తాయి. ఓకే, డెవలపర్కి ఈ డెవలప్మెంట్ టూల్స్ అవసరం అవుతాయి. జస్ట్ వాళ్ళు రన్ చేయాలి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలంటే మాత్రం ఓన్లీ జేఆర్ఈ సరిపోతుంది. జేఆర్ఈ లోపల జేవిఎం ఉంటుంది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. ఓకే, సి హియర్ జేవిఎం అనేది సరిపోతుంది రన్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే, సో జావా వర్షన్ చెక్ చేసాము. ఫస్ట్ కంపైల్ చేద్దాం. అసలు ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. డిఐఆర్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకేముంది, డాట్ జావా ఫైల్ ఒకటి ఉంది. ఓకే, డాట్ జావా ఫైల్ ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలి అంటే నాకు జావా కంపైలర్ కావాలి. జావా కంపైలర్ ఎప్పుడు వస్తుందంటే జేడీకే ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ టూల్. ఓకే, సో జావా సి ఫైల్ నేమ్ ఏంటి, ట్యాబ్ ఇవ్వండి. సో జావా ఫైల్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. కంపైల్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఎర్రర్స్ ఏమీ రాలేదు. ఓకే, ఎర్రర్స్ ఏమీ రాలేదంటే నాకు ఇక్కడ ఫైల్ అనేది కరెక్ట్గానే ఉంది. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్కానర్ అనే క్లాస్ ఉంది కదా, స్కానర్ 1 2 3 అని ఇస్తున్నా. కంట్రోల్-S చేశాను, సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, రన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. జావా సి స్పేస్ ఫైల్ నేమ్, జావా ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్, లైన్ నెంబర్ 6లో మనకి ఒక ఎర్రర్ ఉంది. స్కానర్ 1 2 3 అనే దాన్ని ఇది ఐడెంటిఫై చేయట్లేదు. సి హియర్ సింబల్ క్లాస్ స్కానర్ 1 2 3. స్కానర్ 1 2 3 అంటే దానికి అర్థం కావడం లేదు, అక్కడ ఎర్రర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో వెళ్ళి కోడ్లోకి వెళ్ళి, సో 1 2 3 అనేది రిమూవ్ చేయండి. కంట్రోల్-S సేవ్. మళ్ళీ ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు ఎర్రర్స్ ఏం రాలేదంటే కోడ్ కరెక్ట్గానే ఉంది. సో మనకి సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. డెవలపర్ కోడ్ రాశాడు,
తర్వాత దాన్ని కంపైల్ చేశాడు. కంపైల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ జనరేట్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. అది జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. సీ హియర్, ఇక్కడ వచ్చేసరికి జావా ఫైల్తో పాటు మనకి డాట్ క్లాస్ ఫైల్ కూడా ఒకటి ఉంది, క్లాస్ ఫైల్. ఓకే, నెక్స్ట్. సో క్లాస్ ఫైల్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, జేవిఎంని ఏం చేయాలి, జేవిఎంకి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయించాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే జావా స్పేస్, ఇక్కడ వచ్చేసరికి క్లాస్ ఫైల్ ఉంది కదండి, అది ఇవ్వాలి. డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్ అవసరం లేదు, అంతవరకు ఉంచండి. ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మన కోడ్ ఏమడుతుందో, ఫస్ట్ మన కోడ్ ఏంటి, ఫస్ట్ ఇది వస్తుంది, ప్లీజ్ ఎంటర్ నంబర్ 1 అని. సో నంబర్ 1 ఎంటర్ చేయండి. ఇక్కడ నంబర్ 1 వచ్చేసరికి నేను 100 ఇస్తున్నా. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత కోడ్లో చూడండి, సో మనం ఏదైతే వాల్యూ 100 ఇచ్చామో ఆ 100 అనేది num1 అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇమీడియట్గా ఎంటర్ నంబర్ 2. నంబర్ 2 ఇచ్చాను అనుకోండి, సపోజ్ నేను 300 ఇస్తున్నాను. 300 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 400 అని వచ్చింది. ఇక్కడ కోడ్లోకి వెళ్దాము. నంబర్ 2 ఎంటర్ చేస్తే అది ఏమవుతుందంటే num2 అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇమీడియట్గా num1 ప్లస్ num2 క్యాలిక్యులేట్ అవుతుంది. అది సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అది సమ్ అనేది ప్రింట్ అవుతుంది. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఏదైతే వాల్యూ వస్తుందో అది. చూడండి ఇక్కడ 100 ప్లస్ 300 400. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డాట్ క్లాస్ ఫైల్ని జేవిఎంకి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయించవచ్చు. ఓకే, ఈ జేవిఎం ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంతో కమ్యూనికేట్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే జేవిఎంకి డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చాము, అంతే కదా. జేవిఎంకి మనం ఏమి ఇచ్చాము, డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డాట్ జార్ ఫైల్ అనేది జనరేట్ చేద్దాం. ఓకే, సి హియర్, జావా ఆర్కిటెక్చర్లో ఫస్ట్ వన్ ఏంటి, డాట్ జార్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి డాట్ జార్ అనేది ఫైల్ జనరేట్ చేద్దాం. దానికోసం ఏం చేస్తున్నానంటే జార్ అనే కమాండ్ లైన్ యూటిలిటీని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ టూల్ అండి. ఇది కూడా మనకి జేఆర్ఈతో పాటు రాదు, డెవలప్మెంట్ టూల్స్లో వస్తుంది. ఓకే, మనం జేడీకే ఇన్స్టాల్ చేస్తే మాత్రమే ఇది చేయగలం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జార్ స్పేస్, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏం ఫైల్ క్రియేట్ చేయమంటున్నాను అంటే డాట్ జార్ ఫైల్ కదా, దానికి నేమ్ ఇస్తున్నాను టేకింగ్ ఇన్పుట్స్. క్లాస్ నేమ్ అయితే ఏదైతే ఉందో అదే ఇస్తాను. ఓకే, ఇది ఇద్దాం. ఓకే, జార్ ఫైల్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ డాట్ జార్. ఓకే, ఇది నాకు కావాల్సిన జార్ ఫైల్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సిఎఫ్ మీన్స్ క్రియేట్ ఫైల్. ఏం ఫైల్ క్రియేట్ చేయమంటున్నానంటే జార్ ఫైల్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ డాట్ జార్. ఓకే, ఈ ఫైల్ని జనరేట్ చేయమంటున్నాను. దీంట్లో వచ్చేసరికి నాకు మెయిన్ క్లాస్ ఏంటి, ఇక్కడైతే ఒకటే క్లాస్ ఉంది, ఇదే మెయిన్ క్లాస్. ఇక ఓకే, ఇది మెయిన్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మెయిన్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇస్తాము. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం జార్ ఫైల్ రన్ చేస్తామో రన్ చేసేటప్పుడు ఈ జేవిఎం ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో అక్కడ చెక్ చేసుకోవాలి. మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, ఈ ఫైల్లో ఉంది కాబట్టి నేను ఈ ఫైల్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి డాట్ క్లాస్ ఫైల్ ఉంది కదా, డాట్ క్లాస్ ఫైల్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మనకు ఫోల్డర్లో చూడండి, ఇక్కడ ఏముంది, డాట్ క్లాస్ ఫైల్ ఉంది కదా, ఆ క్లాస్ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. ఓకే, జార్ ఫైల్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్ డాట్ క్లాస్. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ చూస్తే ఫోల్డర్లో మనకి ఇక్కడ కోడ్ ఉంది, కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ వచ్చింది. ఇప్పుడు మనం జార్ ఫైల్ కనుక క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి డాట్ జార్ ఫైల్ కూడా ఎక్స్టెన్షన్తో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇండికేట్ చేస్తుంది. ఏం ఎర్రర్స్ లేకపోతే డాట్ జార్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ ఏం రాలేదు అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి డాట్ జార్ ఎక్స్టెన్షన్తో ఉన్న ఒక ఫైల్ కూడా ఇక్కడ ఈ ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలి. చూడండి ఇక్కడ అయ్యిందో లేదా. ఓకే, సీ హియర్, ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్, ఒక జార్ ఫైల్ కూడా జనరేట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ చూస్తే మీకు పీపీటీలో
ఇక్కడ లైబ్రరీస్ అని ఉన్నాయి కదండి జేఆర్ఈ లోపల. లైబ్రరీస్ ఆర్ నథింగ్ బట్ డాట్ జార్ ఫైల్స్ ఏనండి, ఇంకా వేరే ఏవో అనుకుంటారు. జార్ ఫైల్స్, డాట్ జార్ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి జార్ ఫైల్ కూడా ఒకటి జనరేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే జార్ ఫైల్ కనుక మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కమాండ్ ఏంటంటే జావా స్పేస్ -జార్. ఓకే, జావా -జార్. ఆ జార్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది విత్ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి, .jar. ఇప్పుడు మీరు కనుక ఈ జార్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ జార్ ఫైల్ ఎవరి దగ్గర అయినా ఉన్నా సరే వాళ్ళు ఇది రన్ చేయొచ్చు. సీ హియర్, ఇప్పుడు ఈ .jar ఫైల్ నేను రన్ చేస్తున్నాను. చూసారు ఇప్పుడు ఏమడుగుతుంది? నేను ఇప్పుడు ఇంత మొదలు నేనేం చేశాను, డాట్ క్లాస్ ఫైల్ని రన్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి .jar ఫైల్ని రన్ చేస్తున్నాను. .jar ఫైల్ రన్ చేసినప్పుడు కూడా మనకు అడుగుతుంది ప్లీజ్ ఎంటర్ నంబర్ 1. నంబర్ 1 వచ్చేసరికి 20 ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ నంబర్ 2. నంబర్ 2 వచ్చేసరికి 100 ఎంటర్ చేస్తున్నా. సి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 120. సో ఈ .jar ఫైల్ అనేది ఇలా రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ .jar ఫైల్ వచ్చేసరికి కమాండ్ లైన్ యూటిలిటీగా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే .jar ఫైల్స్ వచ్చేసరికి డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఆ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ సీ హియర్, ఈ .jar ఫైల్ వచ్చేసరికి ఫస్ట్ది అయిపోయింది. జార్ ఫైల్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఏంటంటే కమాండ్ లైన్ ద్వారా రన్ చేస్తున్నాం కదా. కమాండ్ లైన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, నంబర్ 1 ఎంటర్ చేస్తున్నాం, కమాండ్ లైన్లోనే నంబర్ 2 ఎంటర్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకి యూఐ అయితే లేదు, యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాం, కమాండ్ లైన్లో ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నాకు యూఐ కూడా కావాలి. యూఐలో నేను ఎంటర్ చేయాలి. డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అడోబ్ రీడర్ ఉంది. అడోబ్ రీడర్ అనేది ఏంది, డెస్క్టాప్ అప్లికేషన్. ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ ఉంది, డెస్క్టాప్ అప్లికేషన్స్. ఎక్కడ మనకి యూఐ కూడా ఉంటుంది కదా. సో మీకు ఇలాగే యూఐ కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, వాటికి కూడా .jar ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బిఎంఐ క్యాలిక్యులేటర్ ఒకటి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి డెస్క్టాప్ అప్లికేషన్ అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి కమాండ్ ద్వారా అండి, కమాండ్ లైన్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక యూజర్ ఇంటర్ఫేస్ కూడా కావాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నట్టు ఒక ఫోల్డర్ ఉంది, బిఎంఐ క్యాలిక్యులేటర్. ఓకే, ఇంకా దాని లోపల ఫోల్డర్ క్రియేట్ ఉంది. సో ఇక్కడ బిఎంఐ క్యాలిక్యులేటర్ అనే ఒకటి ఉంది, ఒక ఫైల్. అది ఓపెన్ చేస్తున్న జావా ఫైల్. సీ హియర్, సేమ్ ఇక్కడ కూడా డెవలపర్ ఏం చేస్తాడంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ కోడ్ రాస్తాడు కదా. ఇక్కడ నేనేం చేశానంటే బిఎంఐ క్యాలిక్యులేటర్కి ఏదైతే ఉందో బాడీ మాస్ ఇండెక్స్ అంటారు కదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దానికి ఒక కోడ్ రాసాం బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, ఆ కోడ్ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలని ఇప్పుడు ట్రై చేయొద్దు, ఇప్పుడు మీకైతే చెప్పిన అర్థం కాదు. ఓకే, ఫర్దర్గా మనకి కోర్ జాబా మొత్తం కంప్లీట్ అయితే కానీ ఇది మీకు అర్థం కాదు. ఓకే, కాకపోతే ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, జార్ ఫైల్ ఎలా జనరేట్ చేయాలి, ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్ ఎలా జనరేట్ చేయాలి మాత్రం అది అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, డెవలపర్ కోడ్ రాశాడు, తర్వాత దాన్ని కంపైల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బిఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్స్ ఏమి ఉన్నాయి, డిఐఆర్ ఎంటర్. ఫైల్స్ వచ్చేసరికి బిఎంఐ క్యాలిక్యులేటర్ .java ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఇది కంపైల్ చేస్తున్నాను, జావా సి. సో నాకు ఎర్రర్స్ ఏం రాలేదు, దట్ మీన్స్ కోడ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు మీకు .class ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది. సి హియర్, .class ఫైల్ అనేది ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం ఏం చేద్దాం, ఒక జార్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, జార్ ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, జార్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారంటే డెవలప్మెంట్ టూల్ ఒకటి ఉంది, కమాండ్ లైన్ యూటిలిటీ జార్. ఓకే, జార్ అనేది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ జార్ స్పేస్ క్రియేట్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. జార్ ఫైల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ బిఎంఐ క్యాలిక్యులేటర్
జార్. నాకు ఈ డాట్ జార్ ఎక్స్టెన్షన్తో ఈ ఫైల్ నేమ్ కావాలి, బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జార్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవ్వాలి, జార్ ఫైల్. ఓకే, దాంట్లో ఏముండాలి అంటున్నానంటే మెయిన్ క్లాస్ ఏంటి, ఇక్కడ క్లాస్ ఏంటి, మెయిన్ క్లాస్ వచ్చేసరికి బిఎంఐ క్యాలిక్యులేటర్. ఓకే, నాకు ఈ మెయిన్ క్లాస్ ఇదని చెప్పాలి. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏది, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉందో అది మనం మెన్షన్ చేయాలి, అంతే కదా. ఇక్కడ చూడండి, బిఎంఐ క్యాలిక్యులేటర్ అనే ఒక క్లాస్ ఉంది, ఈ క్లాస్లోనే మెయిన్ మెథడ్ ఉంది. ఇది వచ్చేసరికి బిఎంఐ క్యాలిక్యులేటర్ అనేది కన్స్ట్రక్టర్. ఇక్కడ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఏవైతే మెథడ్స్ నాకు కొన్ని అవసరం అవుతున్నాయి అవన్నీ క్రియేట్ చేశాము. ఓకే, మెయిన్ మెథడ్ ఉందో లేదో చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్. ఓకే, మెయిన్ మెథడ్ ఈ క్లాస్లో ఉంది కాబట్టి ఈ క్లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఈ క్లాస్ అనేది మెన్షన్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోల్డర్లో మనకి ఐకాన్స్ ఉన్నాయి, ఇది రావాలి, డాట్ క్లాస్ ఫైల్ కూడా రావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ కరెంట్ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి, డాట్ క్లాస్ ఉంది, ఈ ఐకాన్స్ ఉన్నాయి. ఐకాన్స్ లోపల వచ్చేసరికి మనకి బిఎంఐ లోగో ఉంది. ఓకే, సో ఈ కరెంట్ డైరెక్టరీలో ఏమున్నాయో అవన్నీ రావాలి. డాట్ ఇవ్వండి, డాట్ మీన్స్ కరెంట్ డైరెక్టరీ, ఇట్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో అవన్నిటితో నేను ఒక జార్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ప్రెస్ ఎంటర్. ఇట్ ఈస్ టేకింగ్ టైం, ప్లీజ్ వెయిట్. ఓకే, నాకు ఎర్రర్స్ ఏమి రాలేదు అంటే నాకు కరెంట్ డైరెక్టరీలో బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జార్ అనే ఒక ఎక్స్టెన్షన్తో ఒక జార్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. ఓపెన్ చేయండి ఫోల్డర్, సి బిఎంఐ క్యాలిక్యులేటర్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్. ఓకే, జార్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ జార్ ఫైల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాము, జార్ అనే కమాండ్ లైన్ యూటిలిటీతో మనం ఏం చేసాం, బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జార్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసాం. అలాగే వ్యూ కూడా చేయొచ్చు జార్ అనే కమాండ్తోనే, జార్ స్పేస్. ఈ జార్ ఫైల్లో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను జస్ట్ అంతే వ్యూ చేయడానికి. సి ఇల్లీగల్ ఆప్షన్ బి వేర్ ఓకే, మనం ఏం చేయాలి, వ్యూ చేయాలి కదా. సో వ్యూ చేయాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ఫైల్ బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జార్. ఓకే, జార్ స్పేస్ టీఎఫ్, హియర్ టీ మీన్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్, అంటే ఈ బిఎంఐ క్యాలిక్యులేటర్ జార్ అనే ఫైల్లో ఏమేమి కంటెంట్ ఉందో అది మొత్తం డిస్ప్లే చేయమంటున్నాను. ఎఫ్ అంటే ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్లో ఏమేమి ఉన్నాయో కావాలంటున్నాను. ఓకే, ప్రెస్ ఎంటర్. సి హియర్ మనం ఏం చేసాము, బిఎంఐ డాట్ క్యాలిక్యులేటర్ డాట్ క్లాస్ అనేది ఒకటి ఉంది, జావా ఫైల్ ఉంది, అలాగే మనం ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఐకాన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాని లోపల లోగో ఉంది కదా, ఈ లోగో కూడా దాంట్లో ఉందని చూపిస్తుంది. ఓకే, ఐకాన్స్ అనే ఫోల్డర్ ఉంది, ఈ ఐకాన్స్ ఫోల్డర్లో లోగో డాట్ పిఎన్జీ, ఈ పిఎన్జీ ఫైల్ కూడా ఉంది. అలాగే మనం ఎప్పుడైతే డాట్ జార్ ఫైల్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది మెటా ఇన్ఫో అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లోపల మేనిఫెస్ట్ డాట్ ఎంఎఫ్ అనే ఇంకో ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ మేనిఫెస్ట్ డాట్ ఎంఎఫ్ అనే ఫైల్లో ఏముంటుందంటే మన మెయిన్ ఫైల్ ఏంటిది, బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జావా ఫైల్ కదా. ఓకే, ఇదనేది ఈ ఫైల్ లోపల మనం మెన్షన్ చేసి ఉంటుంది, ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రన్ చేద్దాం డాట్ జార్ ఫైల్. ఓకే, జావా జార్ ఫైల్ నేమ్ ఏంటిది, డాట్ జార్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఇది కనుక మీరు రన్ చేస్తే నేనేమని చెప్పాను, బిఎంఐ క్యాలిక్యులేటర్ డాట్ జార్. ఓకే, ఇది ఏంటిదంటే డెస్క్టాప్ అప్లికేషన్ అన్నాను, నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ కూడా వస్తుందని చెప్పాను. ఓకే, అలా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సి హియర్ నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. దీంట్లో వచ్చేసరికి ఏమవుతుంది, వెయిట్ ఇన్ కేజీ, వెయిట్ అనేది కేజీస్లో ఎంటర్ చేయండి. సపోజ్ నా వెయిట్ 60 kgs, హైట్ వచ్చేసరికి 144. ఓకే, సెంటీమీటర్స్లో ఇస్తున్నాను, హైట్ ఇన్ సెంటీమీటర్స్లో ఇస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ క్యాలిక్యులేట్ బటన్. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, బిఎంఐ ఈజ్ 28.94, నా వెయిట్ ఓవర్ వెయిట్ అంటయ్యా. ఓకే, ఈ విధంగా సపోజ్ మీరు ఇంకోటి ఇస్తున్నారు, సపోజ్ నేను 50 kg ఇస్తున్నాను,
హైట్ వచ్చేసరికి 144 ఇస్తున్నా. హెల్దీ. ఓకే, బిఎంఐ ఇస్ 24.11. మీకు సి బిఎంఐ క్యాలిక్యులేటర్ ఫార్ములా ఏంటో చూద్దాం. ఇక్కడ బిఎంఐ క్యాలిక్యులేటర్ ఫార్ములా నేను వెయిట్ కేజీస్లో తీసుకుంటున్నాను అండ్ వెయిట్ వచ్చేసరికి కేజీ. ఓకే, ఇంతవరకు చూద్దామా అండి. సో ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, మెట్రిక్ సిస్టంలో ఫార్ములా ఫర్ బిఎంఐ ఈజ్ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ కేజీ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్, మీన్స్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఇది పౌండ్స్లో ఉంది. మనం వచ్చేసరికి హియర్ బిఎంఐ ఈజ్ వెయిట్ డివైడెడ్ బై ఇది హైట్, ఇది ఇంచెస్లో ఉంది. మనకు కావాల్సిన మెట్రిక్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటి, మనం మెట్రిక్ సిస్టంలో తీసుకుంటున్నాం కదా. సో వెయిట్ కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ సెంటీమీటర్లో ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక కోడ్లో ఏం చేస్తామంటే సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాము, బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం. కోడ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. హియర్ BMI. Okay, method name is public static double find BMI. Okay, BMI is equals to weight divided by h by h, means h square. Okay, weight by weight దేంట్లో తీసుకుంటున్నాము, కేజీస్లో తీసుకుంటున్నాము. హైట్ వచ్చేసరికి సెంటీమీటర్స్లో తీసుకున్నాం. బట్ నేను ఏం చేస్తున్నానంటే సెంటీమీటర్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక మెథడ్ రాసాము. ఓకే, సెంటీమీటర్ టు మీటర్. ఓకే, ఏం చేస్తున్నాం, సెంటీమీటర్ ఇచ్చాము, డివైడెడ్ బై 100 ఇచ్చి మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, కేజీ బై మీటర్ స్క్వేర్ ఇస్తున్నాము, బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, బిఎంఐ వెయిట్ దాన్ని బేస్ చేసుకొని సపోజ్ బిఎంఐ వెయిట్ ఈజ్ ఇఫ్ బిఎంఐ ఈజ్ లెస్ దాన్ 15, అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అండర్ వెయిట్ అని చెప్తున్నాం. బిఎంఐ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15, లెస్ దాన్ 16 కనుక అయితే ఏమని చెప్తున్నాం, అండర్ వెయిట్ అంటున్నాం. ఇది కూడా అంతే. బిఎంఐ వాల్యూ కనుక 18.5 కన్నా ఎక్కువ ఉండి 24.9 కన్నా తక్కువ ఉంటే మనం హెల్దీ అని చెప్తున్నాం. మనకేమొచ్చింది ఇక్కడ, హెల్దీ అని వచ్చింది కదా, హెల్దీ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 24.11, అంటే ఈ లిమిట్లోనే ఉండాలి. సో 24.9 కన్నా తక్కువ ఉంది, 18.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి హెల్దీ అని చెప్తున్నాం. సపోజ్ ఓకే, ఈ విధంగా మనం ఒక యూఐ కూడా వస్తుంది, డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇంకా రన్ అవుతూ ఉందండి. రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు కనుక ఈ రన్ అయ్యేదాని నుంచి బయటకు వచ్చారు అంటే కనుక అది పోతుంది. Ctrl+C ప్రెస్ చేయండి. ఇక్కడ Ctrl+C ప్రెస్ చేస్తే మీకు యూఐ ఏదైతే ఉందో బిఎంఐ క్యాలిక్యులేటర్ అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే .jar ఫైల్స్ వచ్చేసరికి కమాండ్ లైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ డెస్క్టాప్ అప్లికేషన్ చేయొచ్చు. వీటినే లైబ్రరీస్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇది అయిపోయిందండి. ఈ విధంగా మనం చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి .var ఫైల్ ఉంది. మనం ఇప్పటిదాకా ఏం చేసాం, .jar చేసాం. .var వచ్చేసరికి .jarకి మనకు కోర్ జావా సరిపోతుంది. .var కానీ .ear కానీ మనం చేయాలి అంటే వెబ్ అప్లికేషన్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ చేయాలి అంటే మనకి అడ్వాన్స్డ్ జావా కావాలి. ఓకే, అంటే సర్వ్లెట్స్ కావాలి, జేఎస్పీస్ కావాలి, జావా బీన్స్ కావాలి, ఇవన్నీ అవసరం అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జావా ఆర్కిటెక్చర్ అండి. ఓకే, ఇక్కడ .jar అంటే జావా ఆర్కైవ్, .var అంటే వెబ్ ఆర్కైవ్, .ear అంటే ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్. ఓకే, సో ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మనం ఏవైతే చెప్పామో ఈ పాయింట్స్ అన్నీ చెప్పేస్తాను. డెవలపర్ కోడ్ క్రియేట్ చేస్తాడు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేస్తే .class ఫైల్స్ జనరేట్ అవుతాయి, అంటే బైట్ కోడ్. దాన్ని మనం జేవిఎంకి ఇస్తాము. జేవిఎంకి ఇచ్చి అది ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జావా ఆర్కిటెక్చర్. ఓకే, థ్యాంక్ యూ.